హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విభాగంలో ఎంటర్ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ మనం 40,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి అన్ని గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు, ఓకేనా. అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి February 14th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకు ఒక్కటే ఒక అప్లికేషన్ ఫీజు అయితే మనం పే చేయాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఒక జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 10+2 దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 10+2 అంటే మనకి డిప్లొమా పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, 10+2 ఏ విభాగంలో పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి మనకి ఒక డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 10+2 దాని ఈక్వల్ 10+2 విభాగంలో అంటే దాని లెవెల్లో ఉన్న మనకి ఏ ఒక సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి 1 పేపర్ అయితే ఉంటుంది. ఈ యొక్క కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా. మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రఫీ వచ్చిందా లేదా అని చెప్పి అయితే చూడడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మెరిట్ లిస్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అంటే జనరల్ విభాగంలో ఫినాన్షియల్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టు. దీనికి సంబంధించి మనము ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే దీనికి కూడా సేమ్ అనమాట. 10+2 పాస్ అయినా దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కంప్యూటర్ టైపింగ్ వచ్చేసి మనకి పర్ మినిట్ ఇంగ్లీష్లో 35 words అయితే టైప్ చేయగలగాలి. లేదు అంటే హిందీలో పర్ మినిట్ 30 words టైప్ చేయగలిగిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ యొక్క కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ రాకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాతే మనకి ఈ యొక్క కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ అయితే చూడడం జరుగుతుంది. మనకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఏమన్నా కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క మనకి టైపింగ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి, ఓకేనా. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే
ఒక సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 10+2 స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకి చాలా టైం అయితే ఇచ్చారంటే 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 2 hours 30 minutes అయితే మనం ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మనకి పేపర్ 1 పేపర్ 2 విధానంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. పేపర్ 1 వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 200 మార్క్స్ 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. మనకి నెగిటివ్ విధానం వచ్చేసి మనకి ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదు అనమాట మనకి. ఓకేనా. పేపర్ 1 విధానంలో. పేపర్ 2 వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఓకేనా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. 1 మార్క్ అయితే నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది పేపర్ 2 విధానంలో. మనకి పేపర్ 1 వచ్చేసి జస్ట్ మనకి క్వాలిఫై అయితే చాలన్నమాట. ఈ యొక్క పేపర్ 2 విధానంలో మంచి మార్క్స్ తెచ్చుకుంటే మనకి జాబ్ వచ్చినట్లయితే దాని తర్వాత మెరిట్ లిస్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు వచ్చేసి మనకి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 4th ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి 81,100 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము చేరగానే 50,000 పైగానే మనము సాలరీస్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క స్టెనోగ్రాఫర్ పోస్టులకి. ఓకేనా. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి. ఓకేనా. దీనికి 10+2 పాస్ అయినా దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులు అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి జనరల్ విభాగంలో, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో, అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి లెవెల్ 2 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. దీనికి కూడా 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. SC/ST వాళ్ళకి 3 years, SC/ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఆన్లైన్ విధానం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి కానీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే ఫ్రెండ్స్.